కొత్త పింఛన్లు ఇప్పట్లో లేవు. పెంచేందుకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉన్నది. మిమ్మల్ని దించేందుకు 3 ఏళ్ల సమయం ఉన్నది. పెంచేందుకు ఎక్కడ దక్కా? సీతక్క గారు పొరపాటు పడ్డారు. పెంచేందుకు కాదు, నిన్న సైట్లు పనిచేయలేదన్నారు. మరి ఈ సైట్లు కూడా పనిచేయవా 3 సంవత్సరాల వరకు? మీరు ఉన్నదే ఇక 3 సంవత్సరాలు ఉంటారు, అప్పుడేం పెంచుతారు? సరే, మళ్ళీ వచ్చిన వాళ్ళు పెంచుతారు అనేది నీ ఉద్దేశం కావచ్చు. తప్పకుండా మీరు ఇచ్చిన 4000 పింఛన్ హామీని తప్పకుండా వచ్చేసరికి ఎవరినైతే ప్రజలు తీసుకొచ్చి కూర్చోబెట్టాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఈ 4000 పింఛన్ ఇస్తారు. అప్పటి వరకు మీరు ఏమైనా ఉంటే అన్నీ సర్దుకొని రెడీగా పెట్టుకొని 3 సంవత్సరాలు ఇంటికి వేయడానికి 3 సంవత్సరాల తర్వాత పెంచుతామట. కొత్త పింఛన్లు ఇప్పట్లో లేవాట, ఇక పెంచరాట. ఇక 4000 పింఛన్ అనేది లేదు. ఇక ఆశ కొట్టేసుకోరు. దాంతోపాటు కొత్తగా ఎవరైనా పేర్లు పెట్టుకుంటే ఆ కొత్త పేర్లకు కూడా అవకాశం లేదని చెప్తున్నారు. కొత్త పింఛన్ దరఖాస్తుల వెబ్సైట్ పని చేస్తలేదు, చేయదు. అసలు మీరు పెడితే కదా చేసేది పని. మీరు పెట్టినప్పుడు అది ఎట్లా పని చేస్తుంది? గత సర్కారు ఇచ్చిన పింఛన్లనే కొనసాగిస్తున్నాం. శాసన మండలిలో స్పష్టం చేసిన మంత్రి సీతక్క. అయిపోయింది ఉన్నది ముచ్చట. ఆ సావు కబురు చల్లగా చెప్పింది ఇక అక్క. ఇక ఎవరన్నా ముసలోళ్ళు ఈ 10 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళు 60 సంవత్సరాలు పడతాయి కదా, వాళ్ళకి పింఛన్లు లేవు. ఇక మీ సావధాలకు మీరు తెచ్చుకున్నారు ప్రభుత్వాన్ని. అందరికీ 2000 వస్తాయంటే మీరు చూసుకుంటా లొలి పెడతారు. మన ఊర్లలో ఎట్లుంటుంది, పలానా వాళ్ళకి 2000 వచ్చి పలానా వాళ్ళకి 2000 రాలే అంటే ఆమెనే చూసుకుంటే తిడతా ఉంటుంది. ఈమె కుక్క మీద పెట్టి తిడతా ఉంటుంది, నక్క మీద పెట్టి తిడతా ఉంటుంది, కాకి మీద పెట్టి తిడతా ఉంటుంది. ఇట్లనే ఉంటాయి చిన్న చిన్న ఆలోచనలు ఉంటాయి మన గ్రామాల్లో ఉన్న వాళ్ళకు. ఏదో ఆమె అదృష్టం వచ్చింది, నాకు పింఛన్ వచ్చింది అనుకోరు. ఒక్కొక్కటికి ప్రభుత్వం సొమ్ము రాసి ఉన్నది. ఒక్కొక్కటికి ఇక్కడ కుక్క వస్తాను, షీ కుక్క పోరా అదే గిట్టెత్తాను ఆమె అటు పోతా అంటే మేము తిడతా అంటారు. ఇక లొల్లిపోపు అవుతుంది. నేను వచ్చినప్పుడు వాళ్ళ కుక్క మీద పెట్టి తిడతాను, నన్ను చూసినప్పుడు వాళ్ళ కోడి మీద పెట్టి తిడతాను ఉన్నాను. ఇట్లుంటుంది పంచాయతీ. ఇప్పుడు ఇక కొత్త పింఛన్లు ఏమంటే పాత పింఛన్ వాళ్ళను కొత్తగా వయసు అయిపోయిన వాళ్ళు చూసి తిట్టుడు మొదలు పెడతారు. నువ్వా అయ్యో 2000 వస్తానే కాబట్టి బతుకుతాను, లేకపోతే నువ్వు మా లెక్కనే ఉండు. ఇట్లుంటుంది వాళ్ళ పంచాయతీ. అక్క మొత్తానికైతే లొలి పెట్టించే మంచి ప్లాన్ చేసినావు అక్క, సంతోషం.